లేని బీజేపీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు అయిపోయినటువంటి బీఆర్ఎస్ని గురించి కూడా పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఈ పార్లమెంట్ ఎన్నిక మొన్న మీరు ఆప్యాయతతో, అనురాగంతో, విశ్వాసంతో, నమ్మకంతో సోనియమ్మ రాజ్యాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించుకోవాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి పోరాటం చేసినటువంటి యోధుడిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని 3 రోజులు ఉంటుంది, 6 రోజులు ఉంటుంది అని చెప్పేటటువంటి అర్భకులకి ఈ పార్లమెంట్ ఎన్నిక మనకి రెఫరెండం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే వాళ్ళకి 3 రోజులు, 6 రోజులు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు సుక్కలు చూపించాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చూపిస్తారని చెప్పి 15 సీట్లు గెలిచి రేవంత్ రెడ్డి గారిని టచ్ చేసేటటువంటి యోధుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేదని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ఎన్నికల్లో మనకున్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన ఎంత ఆప్యాయతతో, ఎంత విశ్వాసంతో గెలిపించుకున్నామో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా మీ కోరికలు తీర్చడానికి, మీ అవసరాలు తీర్చడానికి, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో నడపడానికి, ముఖ్యంగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి గోదావరి జలాలు పారించడానికి, రైతాంగాన్ని కాపాడటం కోసం, కార్మికులు రక్షించుకోవటం కోసం, విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి శక్తిని కేంద్రంలో మనకు కావాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి, రేవంత్ రెడ్డి గారిని శక్తివంతుడు చేయాలి. మన ప్రభుత్వంకి వెళ్ళి ఎవడు కన్నెత్తి చూడకుండా చూడాలి. మనకు కావలసిన కార్యక్రమాలు అది బయ్యారం ఉక్క, లేదు భద్రాద్రిలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలా, లేకపోతే పోడు భూములకు సంబంధించిందా, రైల్వే లైన్లకు సంబంధించిందా, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉంటే అడ్డుకునేటటువంటి శక్తి కావాలా, అన్నిటినీ కూడా ఈ ఎన్నికలు పరిష్కారం చేయబోతున్నాయి. అందుకనే పోరాటం చేయగలిగేటటువంటి ముఖ్యమంత్రిని మనకి మీరు ప్రసాదించారు. అందుకనే చిత్రమైనటువంటి వ్యవస్థ, అవినీతిమయమైనటువంటి వ్యవస్థ, చిన్న భిన్నమైనటువంటి పరిపాలనా వ్యవస్థని చక్కదిద్దుకుంటూనే బట్టి గారి సహాయంతో ఆ యొక్క ఖజానాన్ని ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాం. మే దాకా రైతు బంద్ వేయలేనటువంటి అర్భకులు రైతు బంద్ వేయలేదని చెప్తున్నారు. ఇప్పటికే 93% వేసాం. ఈ వారంలోనే మిగతా వాళ్ళకు కూడా రైతు బంద్ వేసేటటువంటి ప్రక్రియ కొనసాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు పూర్తి చేసుకున్నాం. ఇంకొకటి 2 లక్షల పంట రుణమాఫీ ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి వాగ్దానం ప్రకారం స్వాతంత్ర దినోత్సవానికంటే ముందే పంట రుణమాఫీ చేసి మీ ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మొన్న పంటలు నష్టపోయినాయి, అకాల వర్షాలకి, వడగళ్ల వానికి నష్టపోతే వాటిని వెంటనే రిలీజ్ చేయమని చెప్పి ఇవాళ ఉదయమే ముఖ్యమంత్రి గారు చెప్పారు. సాయంత్రానికల్లా బట్టి గారిని వాటిని రిలీజ్ చేయమని చెప్పి కూడా అడుగుతున్నాం. కాబట్టి దయచేసి రైతుకి ఏ కష్టం లేకుండా, ఇది కొత్తగూడెం జిల్లా అంటే పామాయిల్ జిల్లా, ఈ కొత్తగూడెం మాదిరిగానే తెలంగాణ మొత్తాన్ని పచ్చగా చేసేటటువంటి బాధ్యతని నా శాఖకు అప్పగించారు. ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి చిత్రమైనటువంటి అడవులు విధ్వంసమైనటువంటి అడవుల స్థానంలో పామాయిల్ని పెంచి మళ్ళీ పచ్చని తెలంగాణగా చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క అండలో ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు ఉండేటట్టుగా మేమందరం కూడా మీరు ప్రేమపూర్వకంగా అందరినీ గెలిపించారు. తప్పకుండా ఈ జిల్లాకు కాదు, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చేటటువంటి బాధ్యత మా టీం తీసుకుంటుంది. తప్పకుండా ఇచ్చినటువంటి వాగ్దానాలు, సోనియమ్మ గారు ఇచ్చిన వాగ్దానం కావచ్చు, రాహుల్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం కావచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మన అవసరాలు కావచ్చు, తీల్చేటటువంటి శక్తిని ఈ ఎన్నికల ద్వారా మాకు కల్పించమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ. For more videos like this, subscribe Big TV channel.